హాయ్ ఐమ్ దేవన్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. సో ఇవాళ మార్నింగ్ సఫారీకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఒక టైగర్ అయితే కనిపించింది, కానీ ఫోటోలు తీసేంత ఫుల్ పేస్డ్గా అయితే లేదు. కానీ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ సఫారీకి మళ్ళీ వెళ్తున్నాం. పొద్దునైతే అదృష్టం అంత లేదు, బట్ ఇప్పుడైతే అదృష్టాన్ని మళ్ళీ టెస్ట్ చేసడానికి వెళ్తున్నాం లక్ని. సో టైగర్ అయితే కనిపించాలి, మంచి ఫొటోస్ అయితే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు నా ఫ్రెండ్ చిరంజీవి కూడా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరే. అండ్ యా, let's hope for the best. See you soon in the wild. So as of now జిప్సీ అయితే ఎక్కేసాం, గేట్ దగ్గర కూడా వచ్చేసాం. ఫస్ట్ జిప్సీ అయితే మందే. ఇలా టైం ఏంటంటే లోపల హంటి దగ్గరికి వెళ్ళిపోవడమే, అక్కడ కూర్చొని పుల్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి 4 గంటలు ఎదురు చూడటమే. త్వరగా వచ్చిందంటే మంచిదే, లేదంటే కష్టం. గేట్ అయితే ఇదే, పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. జస్ట్ హైదరాబాద్ నుంచి 5 hours దూరం మాత్రమే. సో ఇంకా గేట్ అయితే ఓపెన్ చేయలేదు. అతనే మా న్యాచురలిస్ట్ ప్రవీణ్, ఇతను మా డ్రైవర్ అమృత్, పట్టించుకోలేదు. ఈడ మా చిరంజీవి మాట. హాయ్. సో లాన్కి వెళ్ళిన తర్వాత అడవి చూపిస్తాను, తర్వాత పులిని చూపిస్తాను. స్టేట్ ట్యూన్. సో యాజ్ ఆఫ్ నో జంగల్లోకి అయితే రావడం జరిగింది. ఎండ అయితే సాగుపడేస్తుంది, కానీ ఇలాంటి ఎండలోనే ఫుల్ వాటర్ హోల్స్ కానీ దగ్గరలో ఉన్న చెరువులు దానిలోకి వెళ్ళి కూల్ చేసుకుంటూ వెళ్ళే బాడీని. సో నచ్చినంతసేపు అంటే ఎంతసేపు అని చెప్పలేం, ఎంతసేపు వాటర్లో ఉంటే కూల్ చేసుకుంటా అని చెప్పలేం. కానీ మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఎండ ఎక్కువ ఉందంటే మనం ఎంత వాటర్ కన్జ్యూమ్ చేస్తామో దానికి డబల్ వాటర్ కన్జ్యూమ్ చేస్తాయి టైగర్స్. ఎందుకంటే వాటి బాడీ మీద ఫర్ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ హీట్ని ఇది చేస్తుంది. దాన్ని ఏమంటుంది, బ్లాక్ ఫర్ ఉంటుంది కదా, స్ట్రైప్స్, ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. సో మోస్ట్లీ వాటర్ హోల్స్లో కూల్ చేసుకుంటూనే ఉంటాయి అన్నమాట. సో యాజ్ ఆఫ్ నో అంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో లోపల నీల్గాయ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, లార్జెస్ట్ యాంటెలోప్ ఆఫ్ ఏషియా. ఆ హర్డ్ అక్కడ ఉంది, మీరు చూడండి కనిపిస్తుంది. ఒక ఆల్ఫా మెయిల్ అండ్ దట్ మిగతావన్నీ ఫీమేల్స్ అండ్ చిన్నవి కూడా ఉన్నాయి. తీసుకో మీకు కనిపిస్తున్నాయి కదా, అయ్యే మాట నీల్గాయలు. మీకు ఇంకా మంచిగా కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు అవే మాట నీల్గాయ్స్, వాటినే నీల్గాయ్స్ అంటారు బేసిక్గా. ఒక ఆల్ఫా మేల్ ఉంటుంది, మిగతావన్నీ ఫీమేల్స్. ఇది కానీ అలారం కాల్ ఇచ్చిందంటే 100% అక్కడ టైగర్ ఉన్నట్టే. నీల్గాయ్ కాల్ కానీ లేకపోతే సాంబార్ డియర్ కాల్ కానీ అలారం కాల్ కానీ ఇచ్చిందంటే టైగర్ కాల్, అది పక్కా టైగర్ అనే అర్థం. దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇన్ని హర్డ్ ఉన్నాయి కాబట్టి బేసిక్గా ఇక్కడ దగ్గరలో టైగర్ అయితే లేదు. అండ్ దట్టు లంగూర్స్ కూడా కనిపిస్తున్నాయి, కింద ఉన్నాయి. సో లంగూర్స్ కానీ రోడ్డు మీద తిరుగుతున్నాయి, కింద తిరుగుతున్నాయి అంటే దగ్గరలో టైగర్ లేదని అర్థం, లేపటి కూడా లేదని అర్థం. సో ఎప్పుడైతే అలారం కాల్ అనేది ఇవి ఇవ్వడం మొదలు పెడుతుందో వెంటనే మిగతా హర్డ్ అంతా అలర్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి ఫుల్ ప్లేస్డ్గా మనం ఆ టైగర్ కోసమే చూద్దాం. అక్కడ ఫీమేల్ టైగర్ ప్లస్ 2 cubs ఉన్నాయి అక్కడ, అండ్ దట్ 1 male కూడా ఉంది. ఏం కనిపిస్తుందో ఆ కిల్ దగ్గర, ఏ టైగర్ ఉందో తెలియదు. అండ్ దట్టు ఫారెస్ట్లో ఎప్పుడు 30 speed కంటే ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళరు, ఎందుకంటే ఆ సౌండ్కి యానిమల్స్ డిస్టర్బ్ అవుతాయి. అండ్ దట్టు వాటి హ్యాబిటేట్లోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఆ హ్యాబిటేట్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి బేసిక్గా. సో మన ఇంట్లో ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటామో సేమ్ అలాగే అడవిలో కూడా మనం మంచిగానే ఉండాలి. అండ్ ట్రాష్ అనేది ఎప్పుడు అడవిలో ఎప్పుడు విసరవద్దు. చెత్తను కానీ ప్లాస్టిక్ని కానీ ఏమైనా తెచ్చుకున్నా సరే తినడానికి జిప్సీలోనే వేసేయండి. అండ్ యా, ఎండ అయితే సాగొడుతుంది. 2 వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. అండ్ అప్రాక్సిమేట్లీ 40 ఉంది యాజ్ ఆఫ్ నౌ. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. చిరంజీవి తెల్లగా ఉంటాడు కాబట్టి ఆడికి పెద్ద ప్రాబ్లం లేదు. సన్స్క్రీన్ రాసుకోరా అని చెప్పాను, రాసుకోలేదు. సో దిస్ సఫారీ ఈస్ కో-స్పాన్సర్డ్ బై పాస్ రిసార్ట్స్, వైల్డర్ లెన్స్, దీపక్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. డూ ఫాలో వైల్డర్ లెన్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అండ్ పాస్ రిసార్ట్స్కి రండి, మీ యొక్క హాలిడేని మర్చిపోని ఒక హాలిడేలా చేస్తామని చెప్పేసి మీకు మేము మాటిస్తున్నాం. సో యా,
సో మీకు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, ఎందుకు బ్రో ఈ ఫారెస్ట్ అంత డ్రైగా ఉందని చెప్పి. కానీ ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇది మ్యాన్ మేడ్ ఫారెస్ట్. అంటే అప్పట్లో బ్రిటిషర్లు ఇక్కడ టేక్ చెట్లు వేస్తారు. అండ్ దట్టు ఇక్కడ ఎర్రచందనం చెట్లు కూడా ఉంటాయి. అంటే మన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేస్తారు కదా, ఆ ఎర్రచందనం చెట్లు కూడా లోపల ఉన్నాయి. సో ఈ టేక్ చెట్ల వల్ల ఏదైతే అయ్యిందంటే బేసిక్గా అది పక్క చెట్లు బతకనవుతుంది. సెల్ఫ్ హిస్టరీ అన్నమాట బేసికల్లీ, చాలా సెల్ఫ్ హిస్టరీ. ఎందుకంటే ఎక్కువ వాటర్ అంతా అదే అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ అబ్జర్వ్ చేసుకొని పక్క చెట్టుకి వాటర్ వెళ్ళకుండా చేసుకోవడం వల్ల మొత్తం అంతా ఎండిపోయి ఉంటుంది. అండ్ దట్టు ఇదే ఫారెస్ట్ని మీరు చూపిస్తాను. ఇదే ఫారెస్ట్ని మీరు కానీ వర్షాకాలంలో చూస్తే మొత్తం అంతా ఫ్లోరా అండ్ ఫానాతో ఉప్పొంగిపోద్ది. అయినా సరే కానీ ఎందుకో అంటే డ్రై ఫారెస్ట్లో రాగా ఉంటుంది కదా, నాకు ఇలాంటి ఫారెస్ట్లోనే నాకు అంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. మరీ గ్రీన్ ఫారెస్ట్లో కట్టామంటే మన ఊరవతల పక్క ఉన్న ఊరు చివరిన ఉన్న ఓ తుప్పలాగా అలాగా అనిపిస్తుంది. కానీ ఇలాంటి ఫారెస్ట్ ఏంటంటే ఒక రకమైన రీడిఫైన్డ్ ఫీల్ వస్తుంది అన్నమాట బేసికల్లీ. సో యా, ఎలా ఉంటుంది? రే ఎండ అన్నాక దోలు తీస్తూ ఉంటుంది. కానీ మ్యాటర్ ఏంటంటే మనకి పుల్ ఇంపార్టెంట్. ఎండ అయినా వానైనా వరదైనా వాగైనా ఏమన్నా సరే పులి కోసం మనం ఏదన్నా చెయ్యాలి. అరే మన రాష్ట్ర సరే జాతీయ జంతువురా అది, యానిమల్. అర్థమైందా? టైగర్ గుర్తుపెట్టుకో. సో టైగర్ కిల్ని లోపల తీసుకెళ్ళకండి, అక్కడికి వెళ్ళలేదు. డిసప్పాయింట్మెంట్ అంటే ఇదే అట్ ఇట్ పీక్స్. అందరూ వెయిట్ చేస్తున్నారు. నాకంటే ముందు వేరే గేట్ నుంచి కూడా 3 వెహికల్స్ వచ్చాయి. చివరికి ఇక్కడ కిల్ లేదని తెలియగానే హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాం, కానీ దరిద్రం అలా వెంటాడిసింది. సో టైం వచ్చి 5 అవుతుంది. 2:30 లోపలికి వచ్చాం. ఇక్కడే ఉన్నాం 2:40 నుంచి, ఇక్కడే ఉన్నాం 2:45. యా, టైగర్ అక్కడ ఉంది. అలారం కాల్ అయితే వచ్చింది, కానీ ఎటువంటి మూమెంట్ అనేది లేదు. నీల్గాయ మాత్రం కాల్ చేసింది. అంటే నీల్గాయ అటు సైడ్ హర్ట్తో వెళ్ళినప్పుడు 2-3 కాల్స్ వచ్చినాయి. అంటే స్పాట్ ఎయిర్ కూడా కాల్స్ వచ్చినాయి. కిల్ అక్కడ లేదంతే, టైగర్ మాత్రం అక్కడే ఉంది. కన్ఫర్మేషన్. గ్రీన్ బీటర్స్ కనిపించాయి, వాటి ఫోటోలు తీయడం జరుగుతుంది. అండ్ వేరే డ్రైవర్ని కాంటాక్ట్ చేసాం. అక్కడ ఏమైనా వేరే టైగర్ ఏమైనా మూమెంట్ ఉందా అని చెప్పి ఆయన ఉన్న చోట ఏమన్నా. వెంటనే ఆయన ఇక్కడ మూమెంట్ ఉంది, అలారం కాల్స్ వినిపిస్తున్నాయి, సో మీరు వచ్చేయండి అని చెప్పి అన్నారు. మేము వెంటనే అక్కడి నుంచి పరిగెట్టాం, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన వెంటనే లంగూర్ అనేది కాల్ చేస్తుంది, అలారం కాల్ అనేది ఇస్తుంది లంగూర్. సో కెమెరా పట్టుకొని రెడీగా ఉన్నాం. ఈలోపు నీల్గాయ కూడా పరిగెట్టడం మొదలుపెట్టింది. సడన్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సడన్గా టైగర్ టైగర్ అని చెప్పి కూడా అన్నాడు. వెంటనే చూడగానే టైగర్ ఎలా బయటకు వచ్చింది బుషెస్ నుంచి. ఇంకా వెంటనే కెమెరా పట్టుకొని అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న టైగర్ అనేది దాని పేరు డైజీ అన్నమాట. ఒక ఫీమేల్ టైగర్. ఈ టైగర్ కోసం చెప్పాలంటే ఒక సపరేట్ వీడియో చేయాలి. సో ఈ వీడియో త్వరలోనే చేస్తాను. సో యా, చివరికి ఒక టైగర్ అనుకుంటే ఇంకో టైగర్ అయితే దర్శనం ఇచ్చింది. సో ఏదో ఒకటి డ్రై సఫారీ అయితే కాదు. సో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ సఫారీలు చేయాలి, ఇంకా ఎక్కువ టైగర్లను చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో యా, ఎంతటితో సమాప్తం. ఇవాళ సఫారీ అయితే చాలా అడ్వెంచరస్గా జరిగింది, ఈ ఎండలో మాడిపోయి. సరే గైస్, ఉంటానైతే. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వైల్డ్ లైఫ్ అప్డేట్స్. వైల్డ్ లైఫ్ అనే కాదు, అన్నీ. బాయ్ బాయ్.